సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సో తెలంగాణలో కూడా ఈ మధ్య కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి బీసీల మీద మంచి ప్రేమ కురిపించారు. మరి ఇలాంటి ఇంకా బీసీ నాయకులు ఎందుకు మా ఇక్కడ వీళ్ళే ఎంతమంది బీసీల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పుడు బీసీల యొక్క నాయకత్వాన్ని కూడా వీళ్ళు ఈ దోపిడీదారులే వచ్చి ముందు కూర్చుంటే బీసీల ఉద్యమాలకు బీసీలకు సంబంధించిన నాయకత్వానికి కూడా వీళ్ళే వచ్చి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఇది బీసీ సమాజం ఇప్పుడైనా మేలుకోవాలి. బీసీ సంఘాలు, బీసీ నాయకత్వం, బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. వీళ్ళ కుట్రల్ని, వీళ్ళ యొక్క నీచ రాజకీయాలని తరిమి కొట్టాలి. డెఫినెట్గా అది జరుగుతుంది. ఇలాంటివి ఎన్ని కుట్రలు జరిగినా బీసీ సమాజం పైన గతంలో 40-50 సంవత్సరాల నుండి అనేక రకాలుగా పోరాటం చేసిన రిజర్వేషన్ల కోసమో లేదంటే పథకాల కోసమో అభివృద్ధి కోసమో హక్కుల కోసమో చేసిన ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే రాబోయే రోజుల్లో జరిగేది ఒక ఎత్తు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద కూడా రాబోయే రోజుల్లో బీసీల ప్రధానంగా రాజకీయాలు జరుగుతాయి, బీసీల ప్రధానంగానే పరిపాలనలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, బీసీల శకం మొదలవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇప్పుడు కాపులు అనగానే ముద్రగడ పద్మనాభం, మాదిగలు అనగానే మందకృష్ణ మాదిగ, ఒకప్పుడు కృష్ణయ్య గారి గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా కానీ బీసీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కావాలి అంటే పెద్ద పెద్ద పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా రామచంద్ర యాదవ్ గారి దర్శనం చేసుకోవాలి మనం అనే స్థాయికి తీసుకురావాలనే ఒక అది కనిపిస్తుందండి కొంచెం బయట, ఎందుకో తెలియని ఒక వినిపిస్తుంది అక్కడ. అదేమన్నా మీరు ప్రధాన ఎజెండాగా పెట్టుకొని రాజకీయాల్లోకి రావటం అనేది ఏమన్నా ఉందా, లేకపోతే అంటే క్లియర్గా చెప్పండి ఒకసారి చెప్తే. ఇక్కడ ఏంటంటే బీసీ అంశం పైన నేను పోరాటం చేస్తున్నాను. దీన్ని అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయాల్లో ఇంకొక రకంగానో కాదు. బీసీలకు ఉన్న సమస్యల పైన, బీసీలకు ఉన్న జరుగుతున్న అన్యాయం పైన ఈరోజు కాదు కదా, గతంలో మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత వచ్చిన ఎవరు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వము, ఇక్కడున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా అధికారంలోకి రానంత వరకు బీసీలు కావాలి, అధికారంలోకి రానంత వరకు బీసీలను ఉద్ధరిస్తామని చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను 4 లేయర్లకు అటువైపు పెడతారు. సో ఎక్కడో చోట తిరుగుబాటు అయితే మొదలవ్వాలి, ఉద్యమం మొదలవ్వాలి. అది తిరుగుబాటో, ఉద్యమమో, మార్పో లేదా యుద్ధమో ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో భరించే పరిస్థితి అయితే మాత్రం బీసీ సమాజానికి లేదు. దేనికైనా సిద్ధమై ఉన్నారు, అన్నింటికీ సిద్ధపడే అడుగులు ముందుకేస్తున్నాం. ఆ దిశగా చైతన్యం తీసుకొస్తున్నాం, ఆ దిశగా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా ఆ దిశగా మార్పు తీసుకుని వస్తాం. అందులో డౌట్ లేదు. ఒక దెబ్బ పడినా పోరాటం అయితే ఆగదు. ఇంకా ఇవన్నీ తట్టుకునే ముందుకు వస్తుంది. మొన్న సిఐ ఒక అతను మీ మీద మరీ చాలా రూడ్గా బిహేవ్ చేసింది, ఫుల్ వైరల్ అయింది, ఒక వీడియో చూశాను నేను కూడా. సో ఇక్కడ నేను ఏ రోజు రాజకీయంగా కావచ్చు, అధికారుల పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరి గురించి నేను పట్టించుకోవడం లేదు. వ్యవస్థలో ఉన్న లోపాలని నేను అదే అంటున్నాను. ఇక్కడ రాజకీయ పరంగా కూడా గతంలో కూడా నేను ఎవరి మీద అయితే పోరాటం చేశానో వాళ్ళకి నాకు ఎటువంటి వ్యక్తిగతపరమైన అంశం ఏది లేదు. అతను చేస్తున్న అన్యాయాలపైన, అతను చేస్తున్న అరాచకాలపైన పోరాటం, ఆ స్థానంలో ఎవరున్నా నేను అదే స్పందిస్తాను. సో ఈరోజు వ్యవస్థలని కొంతమంది, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, అలాగని కొంతమంది ఆ నాయకుల యొక్క మెప్పు కోసమో లేదా మరో అంశం కోసమో ఇలాంటి చిల్లర వేషాలు వేసినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా లీగల్గా బుద్ధి చెప్తాం, వదిలిపెట్టాము, అది వేరే విషయం. కానీ వ్యవస్థల్లో కూడా, ఉద్యోగుల్లో కూడా నలిగిపోతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఉద్యోగులకు రక్షణ ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. ఉద్యోగులకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జాబ్ మీద మీరు గత 4 రోజులకు ముందు చూశారు, అనంతపురం జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు జిల్లా స్థాయి అధికారిని బహిరంగంగా పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఎవ్వరు మాట్లాడలేని పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంత పెద్ద పరిపాలకుడును, నా విజను, నా పరిపాలన ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదంటున్నారు కదా. మీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు జిల్లా స్థాయి అధికారిని పచ్చి బూతులు మాట్లాడుతుంటే మీరెందుకు చర్య తీసుకోరు? మీరెందుకు మాట్లాడరు? కనీసం కేసు ఎందుకు రిజిస్టర్ చేయరు? ఇదేనా మీరు ఉద్యోగులకు కల్పించే భద్రత? ఇదేనా మీరు ఉద్యోగులకు మంచి కోరుకునే విధానము? ఒక జిల్లా స్థాయి అధికారిని పచ్చి బూతులు మాట్లాడారు. మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? నిజంగా నాలాంటి వాడికి అధికారం ఉన్నట్టే గుడ్డలోడు తీసి స్టేషన్లో వేపించిండేవాడిని. మరి ఆ పని ఎందుకు చేయరు? మరి నేను ఉద్యోగులకు అండగా ఉంటున్నాను, రాష్ట్రాన్ని ఏదో సీఈఓలాగా పరిపాలనిస్తున్నానని చెప్పుకునే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేవు. ఇలాంటి బోల్డ్ అన్ని జరుగుతున్నాయి. మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, బీసీలపైన దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏ రోజు ఎందుకు పట్టించుకోవడం లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో సుమారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు.
మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఏం చేశారు దాని మీద? 30,000 మంది మహిళలు ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు? మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఏదో ఒక రకంగా సంఘటనలు జరుగుతున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే మీకు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అవసరం లేదనా, లేదంటే మీకు ఆ అధికారం లేదా, మీరు బానిసత్వంలో ఉన్నారా, తెలుగుదేశం బానిసత్వంలో ఉన్నారు? ఇది ప్రజలకు తెలియజేయాల్సిన అంశం. గతంలో అధికారం ఎప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సుగాల ప్రీతి అంశాన్ని, ఆవిడికి జరిగిన అన్యాయాన్ని అనేక రకాలుగా రాజకీయంగా ఉపయోగించుకున్నారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకం నేను సుగాల ప్రీతి అంశంకి సంబంధించే తీసుకుంటానన్నారు, చర్యలు తీసుకుంటాను, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి రోడ్ల మీద కోర్టుల చుట్టూ తిరుగుతుంటున్నారు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇదేనా మీరు చేసే న్యాయము? సో అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇస్తున్నారు, యామారిస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఎవరికి చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి కమిట్మెంట్ లేదు. సో కాబట్టి మార్పు కావాలి, రాజకీయ మార్పు కావాలి. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు బీసీలు అంటే ఎంత ప్రేమ ఉందని చెప్పే రామచంద్ర యాదవ్ గారు మరి 2 స్టేట్లలో బీసీవై పార్టీ ఎంత భారీ ఎత్తున పెట్టారు, కానీ అక్కడ ఇక్కడ 2 చోట్ల మీరే చీఫ్. తెలంగాణకి ఎందుకు ఒక బీసీ నాయకుడిని చీఫ్గా పెట్టలేకపోయారు? ఇక్కడ డెఫినెట్గా తెలంగాణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడే ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలోనే పార్టీ నడుస్తుంది. ఇక్కడ నేను అధ్యక్షుడిని కాదుగా, నేను చెప్పలేదుగా. ఇక్కడ మీరు అధ్యక్షుడు అని చెప్పకపోయినా కానీ తొందరలోనే కమిటీలు వేయబోతున్నాము. ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి రెండింటికి కూడా కమిటీలు వేస్తున్నాము. డెఫినెట్గా ఆల్రెడీ ఉనికి చాటుకున్న పర్సన్, లేకపోతే తెలంగాణలో బాగా పేరు వినిపించే పర్సన్ అయితేనే ఆ పార్టీకి ఒక మనుగడ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అంటే అలాంటి పెద్ద పార్టీ నుంచి డెఫినెట్గా రాష్ట్రంలో బీసీవై పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగి బీసీవై పార్టీని బలోపేతం చేయగలిగే సత్తా ఉన్న నాయకుడి ద్వారానే, అతని నాయకత్వంలోనే తెలంగాణలో పార్టీ నిర్మాణం జరుగుతుంది. సో గుడ్ రామచంద్ర యాదవ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. బీసీలకు న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వెనకబడిపోతున్నారు. అలాంటి వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించాలి అని దాదాపు 1 సంవత్సరం నుంచి మీ యొక్క ప్రతి ఒక్క మాట వింటూనే ఉన్నాం. ప్రతి ఒక్క ధర్నా కావచ్చు, ప్రతి ఒక్క మాట కావచ్చు, ఒక బుల్లెట్ లాగా ప్రజల్లోకి వెళ్తుంది. ఈ నినాదం ఇలానే ముందుకు తీసుకెళ్లాలని దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అని మాత్రమే కోరుకుంటాను. అన్నీ ఇచ్చేశారు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. తొందరలో మీరు మంచి చెప్పులు వేసుకొని తిరగాలండి. ముఖ్యంగా ఇవాళ రేపు ఇళ్లలోనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. మీరేమో ఇన్ని రకాల ఎండాకాలం, వర్షాకాలం ఏం లేకుండా ముళ్ళల్లో, రోడ్లలో ఎండలకి చెప్పులు లేకుండా ఇంత కష్టపడుతూ ప్రజల కోసం ఏదో చెయ్యాలని ఒక తపన. సో ఆర్థికంగా బలంగా ఉండడం అది పక్కన పెడితే ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపన అయితే చాలా బాగా నచ్చిందండి. వన్ ఆఫ్ ద రీజన్ మిమ్మల్ని చాలామంది ఇష్టపడటానికి కూడా ఇదే. సో ఏదో ప్రజల దగ్గర నుంచి లాగేయాలనో లేకపోతే పార్టీల దగ్గర నుంచి లాగేయాలన్న ఉద్దేశం ఉండదు. అట్లా అనుకుంటే ఎప్పుడో మెర్జ్ చేసేవాళ్ళు పార్టీని. ఈ లైన్లో రాను కదా, చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రూట్లో రాను. నేనేదో సంపాదించుకోవాలో లేదా ఇంకోటి చేయాలో అంటే నాకు అలాంటి కోరికలు కూడా లేవు. నేనేదో ఎంజాయ్ చేయాలో ఇంకోటి అలాంటి కోరికలు కూడా లేవు. ఏదో పిల్లలకి ఆస్తులు లేదా బ్యాక్ ఎండ్ ఇవి చేసి పెట్టాలని కూడా లేదు. వాళ్ళకి మంచి చదువు ఇచ్చి వాళ్ళని కూడా, నా పిల్లల్ని కూడా ఒక సామాజిక బాధ్యత పెంచాలనే ఆలోచన తప్ప నాకు పెద్ద కోరికలు ఏదో ఇంకోటి అలాంటివి ఏమీ లేవు. సమాజానికి మంచి చేయాలి, పోరాటం చేయాలి, దుష్ట శక్తుల మీద పోరాటం చేయాలి. ఇదే నా సిద్ధాంతం. ప్రత్యామ్నాయ పార్టీగా, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రాజకీయ అధికారాన్ని సంపాదించడం అనేది ప్రధాన అజెండా. అధికారంతో ఏం మార్పులు చేయగలమో, ఎలాంటి అభివృద్ధి చేయగలమో, ఎలాంటి చరిత్ర రాయగలమో అది అవకాశం వచ్చిన రోజు, భగవంతుడు, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన రోజు, ఆ రోజు చూపిస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.